హలో అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ప్యాషన్ అండ్ వ్లాగ్స్. ఎవరైతే నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్లోకి అయితే వస్తాయండి. ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజు ఫుల్ డే వ్లాగ్ అండి. మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. సండే రోజు నేను ఎలాంటి పనులు చేస్తాను అండ్ ఫుడ్ స్పెషల్స్ ఏంటి అవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే ఇల్లు అయితే ఊడ్చేస్తాను. అండ్ సండే అంటేనే మనం లేట్గా లేస్తాం కాబట్టి సండే చాలా లేట్గా అయితే లేసామండి. అండ్ నేను మా పాప మా ఇద్దరి కోసం అయితే మంచిగా ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్కి. బ్రేక్ఫాస్ట్లోకి మేమైతే చపాతీలని అండ్ చౌలేని అయితే చేసుకుంటున్నాము. ఎవ్రీ సండే మేమైతే మంచిగా పూరీలు లేకపోతే గారెలు అలాంటివి అయితే చేసుకుంటాం. బట్ ఈ సండే మేము కొంచెం స్కిప్ చేసేసాము అండి ఆయిల్ ఫుడ్. ఎందుకంటే 2 days బ్యాకే తిన్నాము అలా అనేసి నేనైతే ఇక చౌలే విత్ చపాతీ అయితే చేస్తున్నాను. అండ్ చూస్తున్నారు కదా, చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చేశానండి చౌలే కర్రీ. మంచిగా చౌలేని అండ్ పొటాటోని ఉడకబెట్టేసుకుంటాను. అండ్ ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో కాస్త ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మసాలా దినుసులను అయితే వేసేసుకుంటాను. అందులోనే ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకొని అవి కాస్త ఫ్రై అయ్యాక అందులోకి అల్లం పేస్ట్ వేసేసుకొని అది కూడా బాగా మంచిగా పచ్చివాసన అంతా పోయేటట్టు ఉడికించేసుకున్న తర్వాత టమాటో ప్యూరీ ఉంటుంది కదా, దాన్ని వేసేసుకొని దగ్గరికి వచ్చేటట్టు అయితే టమాటో ప్యూరీ వేసాక ఆయిల్ అనేది పైకి తేలేసి వస్తుంది. అప్పుడు మనము 1 టేబుల్ స్పూన్ కారము అండ్ 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడరు, కాస్త రుచికి తగినట్టు సాల్ట్ని అయితే వేసేసుకుంటున్నాను. అండ్ పసుపు అయితే ముందే వేసేసుకున్నా కాబట్టి ఇంకా ఇవన్నీ ఉడికాక దీంట్లోకి కాస్త వాటర్ని వేసేసుకొని మనకి ఎంత గ్రేవీ టైప్ కావాలంటే గ్రేవీ లాగా, మనకి ఎక్కువ మంది ఏం లేము కాబట్టి ఇద్దరమే కాబట్టి మా ఇద్దరికి సరిపోయేటట్టు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసాను. అండ్ ఆల్రెడీ ఉడకబెట్టుకున్న చౌలే ఉంటుంది కదా, చౌలేని కూడా వేసేసుకొని ఇలా అయితే కలుపుతూ ఉడికించేసుకుంటున్నాను. అండ్ దీంట్లోకి వచ్చేసి పొటాటోస్ కూడా వేసుకోవాలండి. పొటాటోస్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మనం హోటల్లో ఎలా చేస్తారో అలా అనిపిస్తుంది. నేను పొటాటోస్ని వేసాక స్మాష్ అయితే చేసేస్తున్నాను. చూసారు కదా, కర్రీ చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. దీంట్లోకి గార్నిక్స్ కోసం కొత్తిమీరని అయితే వేసేసుకుంటున్నాను. కాసేపు మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత మళ్ళీ దీంట్లోకి అయితే మార్వాడి మేతి ఉంటుంది కదా, మార్వాడి మేతిని అయితే వేసేసుకోవాలండి. ఫైనల్ టచ్. ఒకసారి సాల్ట్ కారము ఒకసారి చెక్ చేసేసుకున్నాక అన్నీ పర్ఫెక్ట్గా అయితే సెట్ అయ్యాయి. దీంట్లోకి ఫైనల్గా మార్వాడి మెత్తిని యాడ్ చేసేసుకొని ఒక 2 minutes పాటు ఉడికించేసుకున్నాను దగ్గరికి. అండ్ చూసారు కదా, ఫైనల్గా అయితే చోలే అయిపోయింది. అండ్ చోలేకి కాంబినేషన్గా చపాతీ అయితే చేసేస్తున్నాను. అండ్ నేనైతే ఆయిల్ని ఏమి ఎక్కువ యూజ్ చేస్తలేను, ఎందుకంటే డైలీ ఆయిల్ ఫుడ్డే తినాలి అన్న మనకు కూడా బోర్ కొట్టేస్తుంది. అలా అనేసి నేను పుల్కా టైప్లో అయితే చపాతీలను అయితే చేశాను. అండ్ మేము ఇద్దరమే కాబట్టి మా ఇద్దరి కోసం అనేసి అప్పటికప్పుడు వేడిగా ఉండాలి అండ్ తినేటట్టు వేడిగా ఉంటేనే కొంచెం దిగుతుంది. ఈ చలికాలంలో మనకి అప్పటికప్పుడు చేసుకొని తినడమే బాగుంటుంది కాబట్టి నేను చపాతీ అండ్ చౌలేని వేసేసుకొని నేనైతే తినేస్తున్నాను. అండ్ ఆఫ్టర్నూన్కి వచ్చేస్తే నేను ఇదే చౌలే కర్రీకి రైస్ని యాడ్ చేసేద్దాము అని అనుకున్నాను. చపాతీ తిన్నాక నాకైతే ఎందుకో అండి హెడేక్ బాగా వస్తుండే. టీ తాగుదామనేసి టీ అయితే పెట్టేసుకుంటున్నాను. అండ్ నేను ఒక్కదానికోసమే టీ అయితే పెట్టేసుకుంటున్నాను. అండ్ పాప అయితే పాలు తాగు అంటే లేదు మమ్మీ నేను చపాతీ తిన్నాను కదా, నాకు పాలేమొద్దు అనేసి అన్నది. అండ్ తను లేవడమే లేటు, అందులో అస్సలు ఇష్టపడదు ఏదైనా తిను అంటే. ఇంట్లో ఉన్నప్పుడు ఎట్లుంటారంటే వీళ్ళు చాలాసేపు టైం పాస్ చేసి తింటారండి, పిల్లలు అంటేనే అంత. ఇంకా తనకైతే ఒక చపాతీ ఫీడ్ అయితే చేశాను. అండ్ తర్వాత నేను కూడా టీ పెట్టేసుకొని తాగాను. కొంచెం కర్రీ అయితే ఉండే, దాన్ని అయితే వేరే గిన్నెలోకి అయితే తీసేసాను. అండ్ చూసారు కదా, బ్రేక్ఫాస్ట్ చేశాక అంత మెస్సీ అయితే అయిపోయింది. ఇంకా గ్యాస్ గట్ట అయితే ఇలా పాలు అండ్ కొంచెం ఇట్లా డస్టీగా అయిపోయింది. దీన్ని అయితే నీట్గా క్లీన్ చేసేద్దాము అనేసి ఇంకా తిన్నాక మనకు అదే పని, మంచిగా క్లీన్ చేసేసుకొని బాసనలు కూడా కడిగేసుకుంటే ఫ్రీ అయిపోతాము. అండ్ ఆఫ్టర్నూన్కి లంచ్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నేనైతే స్టవ్ క్లీన్ చేసేసుకున్న తర్వాత రైస్ని అయితే కడిగి సైడ్కి అయితే పెట్టేసుకుంటానండి. మనం కొంతసేపు అయినా రైస్ అనేది నానితే మంచిగా ఉడుకుతుంది కదా. అలా సాల్ట్ వేసి కాసేపు నానబెట్టాక రాత్రి క్లీన్ చేసుకున్న బాసనలు ఉంటాయి కదా, వీటి ప్లేస్లో వీటిని సెట్ చేసేసుకుంటున్నాను.
సో నీట్గా తూడ్చి అయితే పెట్టేసుకుంటాను. అండ్ ఇక్కడ నేను రైస్ అయితే కుక్ చేసేసుకుంటున్నాను. అలాగే పక్కనే స్నానానికి నీళ్ళైతే పెట్టాను. అండ్ చూసారు కదా సింక్ నిండా బాసనలు ఉండే, సో అవన్నీ క్లీన్ చేసి ఫ్రెష్ అప్ అయ్యాక ఇంకా లంచ్ టైం రానే వచ్చింది. సో లంచ్కి అదే చౌలే కర్రీతో తినేస్తున్నామండి. అండ్ ఇంట్లో ఉంటే మనమే తినబెట్టాలి పిల్లలకి. అండ్ తనకి కొంచెం కర్డ్ వేసి అండ్ ఇలా అయితే తినబెట్టాను. పప్పులు ఈజీగా తినేస్తుంది. చాలా గుడ్గా వెళ్తాను ఒక్కొక్కసారి. అండ్ తనకు నచ్చిన కర్రీ ఉంటే పక్కా 3 కాదు 4 టైమ్స్ అయినా తింటుందండి. అంత ఇది ఉంటుంది. కానీ తనకు నచ్చని కర్రీస్ అంటే అస్సలు తినదు. బతిమాలుకోవాలి, నాకు ఎగ్ ఫ్రైడ్ రైసే కావాలి అంటుంది అప్పుడు. సో తనని తినబెట్టిన తర్వాత పడుకోబెట్టి ఇంకా 4:35 అలా అయితే అవుతుంది. మేమైతే అప్పుడు లేచాక చెట్లకైతే నీళ్ళు పోస్తున్నాను. అండ్ నేనైతే ఈవినింగ్ టైం అయితే పక్కా చెట్లకైతే వాటర్ పోస్తాను. నాకున్న 3-4 చెట్లని నేనైతే అలా కాపాడేసుకుంటున్నానండి. మరి సమ్మర్ వచ్చాక అవి అయితే అస్సలు ఉండవు. అండ్ ఇంకా తర్వాత నేనైతే బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అయితే తీసుకున్నాను. సో నేను ఎవ్రీడే బీట్రూట్ క్యారెట్ ఏబీసీ జ్యూస్ అయితే తీసుకుంటున్నాను. అంటే ఏబీసీ జ్యూస్ అయితే పక్కా తీసుకోవాలి కదా, మన హెల్త్ బాగుండాలి అనేసి. అండ్ ఈ ప్రెగ్నెన్సీ టైంలో నేను దీన్ని అయితే అలవాటు చేసేసుకున్నాను. అండ్ నైట్ డిన్నర్లోకి అయితే చికెన్ పలావ్ చేద్దాము అనేసి అనుకున్నాను. అండ్ మా హనీకి బిర్యానీ కావాలి అన్నది. బట్ ఎప్పుడు బిర్యానీ అయినా కొంచెం స్పెషల్గా ట్రై చేద్దామనేసి చికెన్ పలావ్ అయితే చేస్తున్నాను మంచిగా. సో ఫస్ట్ చికెన్ని నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. అందులో ఉప్పు, కారం, ధనియా పౌడరు, గరం మసాలా అండ్ అల్లం పేస్ట్, కర్డ్, పసుపునైతే వేసేసుకొని బాగా మ్యాగ్నేట్ చేసుకొని అందులోనే లెమన్ అయితే పిండేసుకున్నానండి. అండ్ లెమన్ని పిండేసుకొని కాస్త మ్యాగ్నేట్ అవ్వాలి అనేసి సైడ్కి అయితే పెట్టేసుకున్నాను. అండ్ రైస్ కూడా నానబెట్టేసుకున్నాను. సో మేము 600 గ్రామ్స్ అలా చికెన్ తెచ్చుకున్నాము. దాంట్లోకి ఒక 1.5 గ్లాస్ రైస్ అనుకోండి. సో అవైతే మ్యాగ్నేట్ చేసిన సైడ్కి అయితే పెట్టేశాను. రైస్ కూడా నానబెట్టేశాను. అలా అయితేనే ఒక 30 మినిట్స్ పాటు వీటిని మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత నేనైతే పలావ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. సో పలావ్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ఒక గిన్నెలో నేనైతే 1/2 టేబుల్ స్పూన్ ఘీ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసేసుకున్నానండి. అండ్ దీంట్లోకి హోల్ బిర్యానీ మసాలా ఉంటుంది కదా, దాన్ని అయితే వేసేసుకున్నాను. అవి కాస్త హీట్ అయ్యాక దీంట్లోకి ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకుని అయితే వేసేసుకున్నాను. ఆనియన్స్ అంతా పచ్చివాసన అంతా పోయేటట్టు కుక్ చేసుకున్నాను. దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ని అయితే వేసేసుకున్నాను. ఆల్రెడీ చికెన్ మ్యాగ్నేట్లో వేసేసుకున్నాను. అండ్ కొంచెం దీంట్లోకి అయితే వేసేసుకున్నాను. అలా అయితేనే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. అండ్ దాంట్లోకి ఒక టమాటాని కట్ చేసి వేసేసుకున్నాను. అండ్ అలాగే కొత్తిమీర, పుదీనాని వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా మగ్గనిచ్చేయాలి. చూసారు కదా ఆల్మోస్ట్ ఆల్ టమాటోస్ అవన్నీ ఉడికిపోయాయి. అండ్ దీంట్లోకి ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అయితే వేసేసుకుంటున్నాను. ఇది బాగా కలిసేటట్టు అయితే ఉడికించేసుకోవాలి. అలా అయితేనే ఫ్లేవర్ అనేది చాలా బాగా ఉంటుంది. అండ్ దీన్ని అయితే లో ఫ్లేమ్లోనే ఒక 15 మినిట్స్ పాటు కుక్ చేసేసుకున్నాను. అండ్ చూసారు కదా ఆయిల్ అనేది పైకి తేలొచ్చింది. అండ్ ముక్కలు కూడా బాగా ఉడికాయి. అండ్ దీంట్లోకి మంచిగా కడిగి పెట్టేసుకున్న రైస్ని అయితే వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత బాగా రైస్కి పట్టేటట్టు మసాలా అంతా బాగా కలిపేసుకోవాలి. అండ్ దీన్ని అయితే బాగా కలిపేసుకుంటున్నాను. అండ్ నేను ఫస్ట్ టైమే చేస్తున్నానండి. అండ్ పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. దీంట్లోకి కొలతకి సరిపోయేంత వాటర్ని అయితే వేసేసుకోవాలి. సో నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని అయితే తీసేసుకుంటున్నాను. అండ్ బాగా కలిపేసుకొని దీంట్లోకి సాల్ట్ సరిపోయిందా లేదా చూసేసుకుంటున్నాను. అలాగే లెమన్ కూడా పిండేసుకోవచ్చు. దీంట్లోకి ఇంకా కొంచెం కొత్తిమీర, పుదీనాని అయితే వేసేసుకుంటున్నాను. అండ్ కొంచెం ఘీని కూడా వేసేసుకున్న పైన నుంచి ఒక టేబుల్ స్పూను. పర్ఫెక్ట్గా అయితే ఉడికిందండి. అండ్ చూసారు కదా ఎంత బాగుందో. ఇంకా మంచిగా దమ్ అయితే ఇచ్చాక ఇలా అయితే ఉంది. అండ్ నేను ఫస్ట్ టైం చేశాను, బట్ నాకైతే 10కి 10 మార్క్స్ అయితే ఇచ్చారు. అంత బాగుంది అంట. ఇంకా బిర్యానీ ఏం చెయ్యకు, ఇదే చెయ్యి అనేసి అంటున్నారు. మా హనీ తల్లి ఒక 3 ప్లేట్స్ అయితే తిన్నదండి. బిర్యానీ ఎలా ఇష్టంగా తింటుందో దీన్ని కూడా అంత ఇష్టంగా అయితే తిన్నది. అండ్ నాకు కూడా చాలా బాగా నచ్చింది. నా వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ డు సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ అండి. ఇక్కడితో నా వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ సో